రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఖరీఫ్ రబీ సీజన్లలో గిట్టుబాటు ధర కోసమైనా సరే, ఏ పంటలు పండితే వాళ్ళకు మంచి ధర వస్తుందన్న సలహాలు సూచనలు ఇవ్వడానికైనా సరే, ఏ రకమైన ఎరువులు వాడదామని యూరియా సమస్య అని కొన్ని ప్రాంతాల్లో చెబుతూ ఉంటారు. యూరియా ఎంత ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం లెక్కేసి వాళ్ళకు చేర్చాలన్నా, దాంతోపాటుగా నీరు ఎంత విడుదల చేయాలన్నా, ఎప్పుడన్నా సమస్య వచ్చిన పంట పాడైనా, పంట తెగులొచ్చిపోయినా, లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటకి ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం రైతులకు ఇవ్వాల్సి వచ్చినా సరే ఈ క్రాపింగ్ అనేది తప్పనిసరి. ఇది రాష్ట్రమంతా చేస్తున్నారు, కర్నూలు జిల్లాలో కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి కర్నూలు జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా ఏం పంట వేస్తున్నారు, ఎంత సాగు చేస్తున్నారన్న విషయాన్ని ఈ క్రాపింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ నెల 20వ తారీఖు వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా ఈ క్రాపింగ్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆదోని నియోజకవర్గంలో ఇప్పటి వరకు 44% మాత్రమే రైతులు ఈ క్రాపింగ్ చేయించుకున్నారు. మిగిలిన రైతులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీటిలో ఎటువంటి నిర్లక్ష్యాలు చేయకుండా పంట వేసినా వేయకపోయినా, ఏ పంట వేసినా, ఎంత విస్తీర్ణం వేసినా తప్పనిసరిగా వ్యవసాయ అధికారికి చెప్పి ఈ క్రాపింగ్ చేసుకుంటే మీకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి పూర్తి సహకారం వస్తుంది, లేదా నష్టపోతే డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా.